హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మీనా ముక్తేశ్వర్. నా మనసు నా మాట వినదే 7వ భాగం చదువుకుందాం. సుశాంత్ వర్మ హర్షిత్ వర్మ చిరాకును చూసి, సరేలే నాన్నగారు ఇప్పుడు అవన్నీ ఎందుకు, మీరు పదండి, మేము వస్తాము, 1 గంటలో పంపించేస్తామన్నారు డాక్టర్ గారు అని చెప్పారు. డాక్టర్ ఇంటికి వచ్చి చూస్తానన్నారు డాడీ. వాడి ఫ్రెండే కదా డాక్టరు అన్నాడు సుశాంత్ వర్మ. పురంధర్ వర్మ గారు, కాంచన ఇద్దరూ కూడా వెళుతూ వేరే రూమ్లో నుండి బయటకు వస్తున్న చుక్క వైపు చూసి ఆశ్చర్యంగా ఆగిపోయారు. పైప్రాణం పైనే పోయింది చుక్కకు. ఇప్పుడు ఏం చెప్పాలి? పెద్దయ్య గారికి పెద్దమ్మ గారికి అబద్ధాలేమో చెప్పలేము. పార్వతీ పరమేశ్వర్లాగా ఉన్నవారికి అసలు అబద్ధాలు ఎవరైనా ఎలా చెప్తారు అని అనుకుంటూ ఉండగా సుశాంత్ వర్మ అక్కడికి వేగంగా వచ్చాడు. ఈ చుక్కకు పనేమీ లేదు, నేను చెప్పాను కదా, కానీ వినిపించుకోదు, లోపల ఉండలేదు అని తమ్ముడిని చూడాలనే వచ్చింది ఈ చుక్క. ఎంత కంగారో ఈ అమ్మాయికి, అందుకే అని హర్షిత్ వర్మకు కోపంగా ఉంది నాన్నగారు అని చెప్పగానే పురంధర్ వర్మ గారు, సరేలే మీ ఇంటికి వెళ్ళిపో చుక్క అని చెప్పారు. జాలి దయ ఎంత ఎక్కువ. మన పిల్లలకు జరిగిన విషయం మనకు తెలియదు, కానీ గెస్ట్ హౌస్లో ఉన్న అమ్మాయికి తెలిసింది, అందుకే అలా పరుగున వచ్చింది అని అనుకున్న కాంచనకు, పద వెళదాం, ఇక్కడెందుకు అన్నారు పురంధర్ వర్మ గారు. చుక్క తెలియకుండానే మనసులో సుశాంత్ వర్మకు దండం పెట్టుకొని బయటకు వెళ్ళి మంచినీళ్ళ బాటిల్ కొనుక్కొని తీసుకొచ్చింది. ఇక్కడ కావలసినవన్నీ కూడా నేను బాయ్తో ఏర్పాటు చేస్తాను, కానీ డబ్బులు ఇచ్చి వెళతాను, నువ్వు మాత్రం బయటకు వెళ్ళకు, ఆ అమ్మాయి దగ్గరే కాపలాగా ఉండు అని చెప్పాడు సుశాంత్ వర్మ. ఆ అమ్మాయి ముఖం చూస్తుంటే ఎందుకో మంచి కుటుంబంలో నుండి వచ్చిన అమ్మాయిలాగా అనిపించింది. తమ్ముడు ఇష్టపడ్డ అమ్మాయా లేకపోతే అని అనుమానంగా అనుకున్నాడు. కానీ తమ్ముడే చెబుతాడని మౌనంగా బయటకు నడిచాడు సుశాంత్ వర్మ. పోలీస్ ఆఫీసర్ ప్రభాకర్ గారికి ఫోన్ చేసి, ఆ 4 వ్యక్తులు ఎవరు, మా తమ్ముడిని ఎందుకు అటాక్ చేశారు, హాస్పిటల్ ముందు ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఆ వ్యక్తుల్ని కనిపెట్టే అవకాశం ఉంది అని హాస్పిటల్ వర్గం వారు చెప్పారు సార్ అంటూ పోలీస్ ఆఫీసర్కి చెప్పారు. పలానా సమయంలో ఇది ఇలా జరిగిందని కూడా రిపోర్ట్ చేశాడు సుశాంత్ వర్మ. 1 గంట తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పిన డాక్టర్ గారి మాటలకు పైకి లేచి కూర్చున్నాడు హర్షిత్ వర్మ. ఇప్పుడే వస్తానంటున్న తమ్ముడి వైపు చూసి, ఆ అమ్మాయి ఎవర్రా అని అడిగాడు సుశాంత్ వర్మ. అన్నయ్య అది అంటున్న హర్షిత్ వర్మ మాటకు, అసలు ఆ అమ్మాయిని గెస్ట్ హౌస్కి ఎందుకు తీసుకొచ్చావు నువ్వు, ఎవరా అమ్మాయి, నాకు తెలిసి నీకు వేరే అలవాట్లు ఉన్నట్టు తెలియదు, పైగా అమ్మాయి చూడ్డానికి అటువంటి అమ్మాయిలాగా కూడా లేదు, అలా తీసుకురావడానికి కారణం ఏమిటి, నీ కారు కింద కానీ పడిందా, లేక ఏం జరిగింది అన్నాడు సుశాంత్ వర్మ కాస్త గట్టిగానే. డాక్టర్ గారు పిలుస్తున్నారు సార్ అంటూ నర్సు వచ్చి చెప్పింది సుశాంత్ వర్మకు. ఇద్దరిని రమ్మంటున్నారని మళ్ళీ చెప్పింది. సుశాంత్ వర్మ హర్షిత్ వర్మ ఇద్దరూ లోపలికి వెళ్ళారు. డాక్టర్ గారు మాట్లాడుతూ, మీరు చెప్పిన అభిజ్ఞ ఆ అమ్మాయి విషయంలో మాకు డౌట్ వచ్చింది, అందుకే కొన్ని పరీక్షలు చేయించాం, ఇప్పుడు బయటపడింది, ఆ అమ్మాయికి తలలో బ్లడ్ క్లాట్ అయ్యింది, అది ఏదో యాక్సిడెంట్ వల్ల జరిగినట్లుగా అనిపిస్తుంది, అలా అయిన తర్వాత అమ్మాయి ఎవరిని గుర్తుపట్టే అవకాశం లేకుండా అన్నీ మర్చిపోయింది అన్న విషయం తెలుసుకున్నాము మేము. తను ఎవరు ఏమిటన్న విషయాలు ఆమెకు తెలియదు, ఆమె పేరు కూడా ఆమెకే తెలియదు, నేను పిలుస్తుంటే ఆశ్చర్యంగా చూస్తుందే కానీ కొన్ని విషయాలు ఆమెకు చెప్పినా కూడా అర్థం కావడం లేదు, కానీ కొన్ని విషయాలకు ఆమె స్పందిస్తుంది. టీవీలో కొన్ని విషయాలు చూపిస్తూ ఆ అమ్మాయి మనసులో ముఖంలో రీడింగ్స్ గమనిస్తున్నాము, ఆమె దేనికి స్పందించటం లేదు, కానీ ఒక అమ్మాయిని ఎవరో కొడుతున్నప్పుడు మాత్రం చూసి ఆ అమ్మాయి పైకి లెగబోయింది, కానీ ఓపిక లేక పడుకుండిపోయింది. ఆ సమయంలో ఆ అమ్మాయి ముఖంలో కోపం కూడా కనిపించింది, అంటే ఆ అమ్మాయి మనసుకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి, అది కూడా చాలా రేర్గా ఏదో ఒక విషయం ఆమె మైండ్లో ఫిక్స్ అయిపోయి అలా నిలిచిపోయిందని తెలుస్తుంది. ఏదైనా అటువంటి విషయం ఆమె జీవితంలో జరిగితే మరి అలా ఆ విషయానికి మాత్రమే స్పందిస్తుందేమో తెలియడం లేదు, అంతేకాని ఆమెకు ఏమీ తెలియదు, నాటకం ఆడడం లేదు, అన్నీ చూశాము, ఆమెను ఎంతో ప్రయత్నించి మేము కౌన్సిలింగ్ చేసి అడుగుతున్నా కూడా ఆమె పేరు కూడా ఇది అని చెప్పలేకపోయింది పాప. మీరు పెట్టిన పేరు అభిజ్ఞ అని చెబుతున్న డాక్టర్ గారి మాటలకు, అసలు ఆ పేరు కూడా మేము పెట్టిందే కదా డాక్టర్, ఆమె పేరు కూడా మాకు తెలియదు అన్నాడు హర్షిత్ వర్మ. అంటే ఈ అమ్మాయి అని మాట్లాడుతున్న సుశాంత్ వర్మకు అప్పుడే ఫోన్ వచ్చింది. హలో మిస్టర్ సుశాంత్ వర్మ, నీ నెంబర్ తెలుసుకున్నాను కదా, ఎందుకో తెలుసా, నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పడానికి తీసుకున్నాను, కొంచెం వెయిట్ చేయించాను మిస్టర్, ధైర్యం ఉన్న మగాడంటే నాకు ఇష్టం,
ఇది నా ఫ్రెండ్ ఫోన్ నెంబర్. దాన్ని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకు. మగబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. మనిషి ఎదురుగా వచ్చి డైరెక్ట్గా మాట్లాడే సత్తా లేనివాడివి. అర్ధరాత్రి ఫోన్ చేసి ఆడపిల్ల అమాయకురాలు ఏమీ చెయ్యలేదని ఇబ్బంది పెడుతున్నావా అంటూ భువన ఆవేశంగా మాట్లాడింది. అసలు ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చాసుపత్రిలో నుండి కానీ ఫోన్ చేశావా అని కోపంగా అన్నాడు సుశాంత్ వర్మ. అవును, తోటి పేషెంటువని నిన్ను పలకరిద్దామని చేశాలే అంటూ వెటకారంగా నవ్వింది భువన. డాక్టర్ గారు సుశాంత్ వర్మలో కోపాన్ని చూసి మళ్ళీ రావచ్చని వెళ్ళిపోయారు. హర్షిత్ వర్మ ఆశ్చర్యంగా చూస్తున్నాడు తన అన్నవైపు. అసలు అన్నలో ఆ కోపం ఎప్పుడూ చూడలేదు. మా నాన్నగారు అమ్మ ఇద్దరూ వచ్చారు కదా నిన్ను చూడాలని. వాళ్ళ కూతురు భువన కోసం. ఆ భువన ఎవరో తెలుసా? నేనే అని గర్వంగా చెప్పింది మాట్లాడుతున్న ఆ అమ్మాయి. మీ కారుకి అడ్డంగా ఉన్న కారులో ఉన్నది కూడా మేమే. ఢిల్లీ వెళ్తున్నారు కదా, ఫ్లైట్ మిస్ అవుతుందని బతిమాలారే అప్పుడు అంటున్న ఆ అమ్మాయి మాటలకు నువ్వెవరైతే నాకేంటి? నేను నీకు నచ్చకపోవడం ఏమిటి? అసలు నీలాంటి అమ్మాయిని పొరపాటును కూడా వివాహం చేసుకోను నేను. నువ్వేమీ చెప్పక్కర్లేదు నీ అభిప్రాయాలు. మా అభిప్రాయం కూడా తెలుసుకోకుండా నీ అభిప్రాయం చెప్పినందుకు చాలా సంతోషం. మూర్ఖత్వం నిండిన వారికి అంతా అలాగే కనిపిస్తుంది. నీలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే అంతే సంగతులు అంటూ ఫోన్ పెట్టేశాడు సుశాంత్ వర్మ కోపంగా. ఏంటన్నయ్యా అంటూ ఉన్న హర్షిత్ వర్మ వైపు చూసి, ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఎవరి పనులు వారు చేసుకుంటే ఇలాగే ఉంటుందిరా. నాకు పెళ్లి చూపులు జరిగాయన్న సంగతి నీకు తెలియదు. నువ్వు ఒక అమ్మాయిని గెస్ట్ హౌస్లో తీసుకొచ్చి పెట్టావన్న సంగతి నాకు తెలియదు. ఇక మన ఇద్దరి సంగతి నాన్నగారికి అమ్మకు అసలే తెలియదు. కానీ బయట వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి మన సంగతులు అంటూ సుశాంత్ వర్మ కోపంగా మాట్లాడుతూ ఉంటే హర్షిత్ వర్మ మౌనంగా ఉండిపోయాడు. అసలు ఆ అమ్మాయిని, అది అటువంటి పేషెంట్ని దేని గెస్ట్ హౌస్లో తీసుకొచ్చావు నువ్వు అన్నాడు సుశాంత్ వర్మ. అన్నయ్య, నిజంగా అమ్మాయి ఎవరో నాకు తెలియదు వాస్తవంగా అంటున్న హర్షిత్ వర్మ వైపు చూసి, నువ్వు మారవు, నీ మూర్ఖత్వం కూడా మారదు, నిజం చెప్పవా అన్నాడు సుశాంత్ వర్మ. ఆ అమ్మాయి విషయంలో జరిగిన విషయం ఉన్నది ఉన్నట్టు చెప్పు హర్షిత్, అంతేగాని అబద్ధాలు మాత్రం చెప్పకు అన్నాడు సుశాంత్ వర్మ కాస్త కోపంగా. అన్నయ్య, అసలు జరిగిన సంగతి ఇది అంటూ ఆ అమ్మాయికి తనకు మధ్యన జరిగిన విషయాలన్నీ కూడా చెప్పాడు హర్షిత్ వర్మ. సుశాంత్ వర్మకు ప్రభాకర్ గారు ఫోన్ చేశారు. వచ్చిన 4 వ్యక్తులు మీ తమ్ముడు కోసం వచ్చినట్టు లేరు. వారు ఎవరో కూడా అర్థం తెలియడం లేదు. మన ప్రాంతవాసులు మాత్రం కాదు. బై మిస్టేక్గా జరిగిందేమో అనిపిస్తుంది సుశాంత్ వర్మ, అది మాత్రం తెలుస్తుంది. కానీ వాళ్ళు ఎందుకలా అటాక్ చేశారన్న విషయం తెలియడం లేదు. కానీ ఎవరో ఒక అమ్మాయి గురించి ఫోటో తీసుకొని ఆ అమ్మాయి ఇక్కడ ఉందా అక్కడ ఉందా అంటూ వాళ్ళు వెతుకుతున్నట్లుగా తెలిసింది. నేను తీసుకున్న ఆధారాల ప్రకారం ఇప్పుడు పంపిస్తున్నాను ఆ అమ్మాయి ఫోటో. ఆ అమ్మాయి ఎవరు ఏమిటనేది మాత్రం తెలియలేదంటూ మాట్లాడిన ప్రభాకర్ గారు ఆ అమ్మాయి ఫోటోని పంపించారు. ఆశ్చర్యంగా చూశాడు సుశాంత్ వర్మ హర్షిత్ వర్మకు చూపిస్తూ. ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నారు, విపరీతంగా వెతుకుతున్నారు. వారి చేతుల్లో మారణాయుధాలు ఇంకా ఏవేవో ఉన్నాయి. వేరే ప్రాంతవాసుల్లాగా ఉన్నారంటే ఆ అమ్మాయి కనబడితే చంపేయాలి అని ఏదైనా ఉద్దేశం ఉన్నట్టుగా వాళ్ళందరూ ఒక రకంగా మాట్లాడుతూ మరి అర్థం కావడం లేదు. చెప్పేవాళ్ళు అలాగే చెప్తున్నారు. మరి వాళ్ళు ఆ అమ్మాయిని చంపటానికే వెతుకుతున్నారు అన్నట్లుగా. ఇక 4 వ్యక్తులు గ్రూపుగా తిరిగారా అని మనం తెలుసుకుంటే, అటు హాస్పిటల్లో సీసీ కెమెరాలు, ఇటు కొన్ని షాప్స్ దగ్గర అమ్మాయి ఫోటో తీసుకుని వాళ్ళు అడుగుతున్నప్పుడు దృశ్యాలు, అవి అనుకోకుండా ఆ షాప్లో వర్క్ చేస్తున్న అబ్బాయి ఫోన్లో పడింది ఈ అమ్మాయి ఫోటో. అందువల్ల మనం ఆ అమ్మాయి ఎవరో అయినా తెలుసుకోగలిగామని చెప్తున్న ప్రభాకర్ గారి మాటకు చాలా చిత్రంగా ఆలోచిస్తూ ఆ అమ్మాయి అంటున్న సుశాంత్ వర్మ వైపు చూసి వద్దు అన్నట్లు కళ్ళతో సైగ చేశాడు హర్షిత్ వర్మ. ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతున్నాను సార్ అన్నాడు సుశాంత్ వర్మ మాట మార్చి. అసలు మేము ఆ విషయం తెలుసుకునేదే ఇప్పుడు అమ్మాయి ఎవరని. కొంత ఎంక్వైరీ చేయించినా ఎవరన్నది తెలియదు. చాలా వరకు అమ్మాయి గురించి మాకు తెలియదని చెప్తున్నారు ఎవరైనా అని చెప్పారు ప్రభాకర్ గారు. సరే సార్, ఆ 4 వ్యక్తుల్లో ఎవరో ఒకరిని పట్టుకున్నా కూడా మనకు వారి విషయాలు తెలుస్తాయి. అందుకని మా వాళ్లకు కొందరికి చెప్పి ఫోటోలు పంపించాను. ఆ అమ్మాయి ఫోటో మాత్రం బయట పెట్టలేదు. ఎందుకంటే అసలు ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియదు. చూడ్డానికి చాలా పెద్దింటి అమ్మాయిలాగా అనిపిస్తుంది కదా. మనం అలా ఆ అమ్మాయి ఫోటో టీవీలలో అలా ప్రచారం చేసినప్పటికీ ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళకి సంబంధించిన బిడ్డ అయితే లేనిపోని ఇబ్బందులు, పరువు నష్టం దావాలు వేసే అవకాశం ఉంటుంది. అందుకే ఆ ప్రయత్నం చేయలేదు. ఇదివరకు అటువంటి కేసుతో ఇబ్బంది పడ్డాను. అది తర్వాత ఏదైనా కేసు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ అమ్మాయికి ఆపద వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఒక రకంగా.
ఏదైనా ఇబ్బంది ఉంటే అన్ని రకాలుగా, అందుకే అంతవరకు ఆ అమ్మాయి ఎక్కడికైనా కనిపించినా జాగ్రత్తగా ఉంచాలి అనుకున్నాను. అది ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకొని వారికి, అసలైన వారికి జాగ్రత్తగా అప్పగించాల్సి ఉంటుంది. అది నేనే ఆ అమ్మాయి గురించి స్వయంగా ఎంక్వైరీ చేయించాలి అనుకున్నాను అని చెప్పాడు ప్రభాకర్. సరే, థ్యాంక్ యూ సార్ అంటూ ఏదైనా విషయాలు తెలిస్తే చెప్పండి అంటూ ఫోన్ పెట్టేశాడు సుశాంత్ వర్మ. ఇప్పుడు ఏం చేద్దాం హర్షిత్ అన్నాడు సుశాంత్ వర్మ. హర్షిత్ వర్మ మాట్లాడుతూ, ఇప్పుడు ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగోలేదు కదా అన్నయ్య. ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలంటే అసలు ఆ అమ్మాయికి తనెవరో తెలియాలి. తన గురించి తనకు తెలిస్తే అప్పుడు ఆ అమ్మాయి ఎవరు అన్న విషయం బయటపడుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం వెతుకుతున్న వారు ఆ అమ్మాయి అని, మా అమ్మాయి అని తీసుకెళ్ళిన ఒక రకంగా ఇబ్బందే కదా. ఆ విధంగా మన వల్ల ఆ అమ్మాయి ఈ విధంగా దొంగలకు దొరికితే మరీ బాధ అనిపిస్తుంది కదా అన్నాడు హర్షిత్ వర్మ. అది నిజమే అనుకున్నాడు సుశాంత్ వర్మ.